హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? విదేశాల్లో పనిచేసే వాళ్ళకి వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకని అలాగన్నానో మీరే చూడండి, మీకే అర్థమవుద్ది. మలేషియాలో దొంగన కొడుకులు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అదే పని మీద బతుకుతూ ఉంటారు. అమ్మ బాబులు వదిలేస్తారు వాళ్ళని, ఇంటికాడ వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎందుకంటే చదువుకోరు, ఏ పని చేయరు. ఇలాగే ఫారినర్స్ని బెదిరించి డబ్బులు అయితే సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి తప్పదు. మా రూమ్లో కూడా ఒకడు పాపం డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చే టైంలోని వాడిని బండి వేసుకొని వచ్చి అయితే అడ్డుకొని వాడి దగ్గర ఉన్న కొంత అమౌంట్ మొబైల్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే మనం ఇవ్వం చెయ్యం, ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో డిస్కస్ పడితే వాడు కానీ కత్తి కానీ చాక్ కానీ తీసి ఏం చేస్తాడంటే పొడి చేస్తానని చెప్పేసి అయితే బెదిరిస్తాడు. పొడి చేస్తాడు. ఎందుకంటే అడగడానికి మన ఊరు కాదు, మన దేశం కాదు. కాబట్టి మనం తప్పదో ఇచ్చేయాలి. ఆడు ఏది అడిగితే అది పాపం ఇచ్చేసిన తర్వాత మనోడు ఏం చేసాడు, సరే అంజయ్ ఏదైనా మొబైల్ తీసుకుంటానంటే పక్కనే ఉన్న మాల్కి అయితే తీసుకొని వచ్చాను. మనోడు శాంసంగ్ మొబైల్ అయితే తీసుకున్నాడు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.